విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని వాటి సాధన కోసం నిరంతరం శ్రమించాలన్నారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఇస్నాపూర్లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో అదనపు కలెక్టర్ మాధురితో కలిసి కలెక్టర్ క్రాంతి వల్లూరి బస చేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్ ఇద్దరు కూడా విద్యార్థులతో కలిసి అక్కడే నిద్రించారు. విద్యార్థులు అధ్యాపక బృందంతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ విద్యాభ్యాసం తాము ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని ఎలా చేరుకున్నది విద్యార్థులకు వివరించారు. ఇక ఇంటర్ చదివే సమయం నుండే ఐఐటీలో సీటు సాధన కోసం శ్రమించానని కలెక్టర్ తెలిపారు. జేఈఈ ఎంట్రన్స్ లో 938వ ర్యాంక్ రావడంతో ఢిల్లీ ఐఐటీలో చేరినట్లు, ఆ తర్వాత ఐఏఎస్ సాధన కోసం శ్రమించినట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఎలాంటి కోచింగ్ లేకుండానే గ్రూప్ 1 ఉద్యోగం సాధించిన తీరును అదనపు కలెక్టర్ మాధురి వివరించారు. విద్యార్థి దశలో కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాలను సులువుగా చేరుకోవచ్చని చెప్పారు. కష్టాలను ఎదుర్కొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని సూచించారు మాధురి. ఇస్నాపూర్లోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను విజిట్ చేయడం జరిగింది. నేను అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ ఇక్కడ వచ్చేసి పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ చదువుల గురించి, హాస్టల్లో ఉన్న వస్తువుల గురించి, భోజనం గురించి తెలుసుకోవడం జరిగింది. పిల్లలందరూ కూడా బాగా చదివి మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్స్ సాధించాలని కూడా వాళ్ళకి చెప్పి మోటివేట్ చేయడం జరిగింది. అలానే ఈ హాస్టల్లో ఉన్న వసతులు, కిచెన్, డైనింగ్ హాల్, సరఫరా చేసే భోజనం, డార్మిటరీస్, వాష్రూమ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. పిల్లలకు మెరుగైన విద్య అందించే విధంగా ప్రిన్సిపల్, స్టాఫ్ అందరూ కూడా కృషి చేయాలని కూడా తెలియజేయడం జరిగింది. ఈ గురుకుల పాఠశాలలో రెజ్లింగ్ అకాడమీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రెజ్లింగ్ అకాడమీలో వివిధ గురుకులాల్లో ఉన్న బెస్ట్ రెజ్లింగ్ స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ వచ్చి శిక్షణ పొందడం జరుగుతుంది. ఇక్కడ శిక్షణ పొందిన వాళ్ళలో చాలా మందికి రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో కూడా మెడల్స్ అనేది రావడం జరిగింది. ఇంకా కూడా కృషి చేసి వారు అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి మెడల్స్ సాధించే విధంగా కృషి చేయాలని కూడా తెలియదు. ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్